కలుగులుగాక. కోట నుంచి వచ్చేటటువంటి బ్రదరు సాక్షి ఇస్తున్నారు. తల్లి గారికి జాన్వరిలో తల్లికి ఒక చిన్న చేతికి గడ్డ వచ్చింది. ఆ గడ్డ డాక్టర్ల దగ్గర చూపిస్తే ఆ డాక్టర్లు అన్నారు, టెస్టులన్నీ చేసి ఇది మంచి గడ్డ కాదు, చెడు గడ్డ అని డాక్టర్లు రిజల్ట్ చేసి స్కానింగ్లో రిపోర్ట్లు అంతా కూడా చెడు గడ్డ అని వచ్చింది. అయితే ఫిబ్రవరి నెలలో తల్లి ఇక్కడ వారు ఫ్యామిలీ వారు అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థనలో పాల్గొనిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్తే ఆ గడ్డంతా కూడా డాక్టర్లు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత అంతా కూడా క్లీన్ చేసేసారు. క్లీన్ చేసిన తర్వాత మరొక అమావాస్యలో ఉపవాస ప్రార్థనలు పెట్టి మేము మరలా అది డాక్టర్లు చెప్పారు, ఇంకా శరీరంలో ఎక్కడ ఉంటుంది, దాన్ని మళ్ళీ బాడీ అంతా స్కానింగ్ చేయాలి అని చెప్పినప్పుడు ఇది రెండవసారి స్కానింగ్ తీసినప్పుడు శరీరం అంతా కూడా తీయాలని డాక్టర్లు చెప్పారు. ఎందుకంటే ఒక దగ్గర ఒక చెడు వచ్చింది కాబట్టి అది ఎక్కడైనా ఇది చేయొచ్చు అని చెప్పిన తర్వాత మళ్ళీ ఉపవాసం ఉండి అమావాస్య ప్రార్థనలో పాల్గొని మరలా చెన్నైకి టెస్టులకు వెళ్ళగా శరీరంలో అంతా కూడా తల నుంచి పాదములు అన్ని టెస్టులు చేసుకోగా రిపోర్ట్లు అంతా నార్మల్ వచ్చింది. యేసయ్య తాకి స్వస్థతపరిచినాడు. దేవుడు ఆయన కృపతో ఆ తల్లికి శక్తిని బలాన్ని ఇచ్చి అన్ని విషయంలో దేవుని యొక్క నామానికి మహిమకరంగా మమ్మల్ని నిలబెట్టించాడని అన్నగారు సాక్ష్యం ఇస్తున్నారు. అయితే అంత గడ్డ చేత బాధపడే వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా బెడ్ మీద ఉంటారు. కానీ ఆ తల్లి బెడ్ మీద ఏమెక్కల డాక్టర్లే ఆశ్చర్యపోయి ఏందమ్మా నువ్వు బెడ్ మీద వస్తారు కదా ఏంటి అని అన్నారంట. కానీ దేవుని కృప, దేవుని సన్నిధి ప్రార్థనలో పాల్గొని దేవుని యొక్క సన్నిధి తన మీద ఉండింది కాబట్టి దేవుడు బలము, శక్తి, కృప అనేక స్వస్థత ఇచ్చి నార్మల్ రిపోర్ట్ ఇచ్చి దేవుని కృపలో నిలబెట్టించాడు. దేవునికి మహిమ కలుగునుగా అక్క. ప్రభు చేసిన అద్భుతముకై అందరూ రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిద్దాం. మరొకసారి తల్లిని తాకి స్వస్థత పరిచినటువంటి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక.